ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం మనం. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సీతాకోక చిలుక వాళ్తుంది కదా ఈ మొక్క గురించి. మరి ఈ మొక్క పేరేంటి అంటే తుమ్మి మొక్క అంటారు, లేదా తుమ్మి చెట్టు అంటారు, లేదా తెల్ల తుమ్మి అని కూడా అంటూ ఉంటారు. అయితే దీని గురించి చెప్పాలంటే, తెల్ల తుమ్మి సాధారణంగా భారతదేశం, ఫిలిప్పైన్స్, మారిషస్, జావా దేశాల్లో ఒక సర్వసామాన్య కలుపు మొక్కగా పెరుగుతుంది. అంటే మన పంట చేలల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుందన్నమాట. ఇది పొడిగా ఉన్న ప్రదేశాల్లో, ఇసుక నేలలో వ్యర్థ పదార్థాలు పెరిగే ప్రాంతంలో అనమాట ఈ మొక్క పెరుగుతుంది. 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎత్తు వరకు పెరుగుతుందన్నమాట. ఇది ఒక చిన్న పొదగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిగో సీతాకోక చిలుక చూడండి, దానిలో ఉన్న తేనె మొత్తాన్ని తాగేస్తుంది. అంటే అది ఎంత వాల్యుబుల్ మొక్క అన్నదే దానికి తెలుసు అనమాట. అయితే ఈ మొక్క చిన్న చిన్న కొమ్మలు కలిగి ఉంటుంది. దీని ఆకులు చూస్తేనేమో బళ్ళెం ఆకారంలో ఉంటాయి, పూలు తెల్ల రంగులో ఉంటాయి. అంటే మీరు గుర్తుపట్టడానికి చెప్తున్నా. అయితే దీన్ని సాధారణంగా పిలిచే పేరేంటంటే తుంబై అంటారు కొంతమంది తుమ్మి అంటారు, కొంతమంది ద్రోణ పుష్పి అంటారు. అసలు దీని శాస్త్రీయ నామం వచ్చేసి ల్యూకస్ ఆస్పెరా అని అంటారు అనమాట. మరి ఇది సరేనండి, అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. దీని ఉపయోగాలు ఒక వీడియోలో కాదు, చెప్పాలి అంటే దాదాపు 3-4 వీడియోలు పైన పడతాయి. అయితే ఈ చిన్న వీడియోలో అతి ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం అనమాట. మీరు మొదటగా ఈ తుమ్మి చెట్టుని గుర్తుపడటానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ సీతాకోక చిలుక ఆ వాలిన మొక్కే తుమ్మి మొక్క అంటారు. ఈ తెల్లని పూలు కనిపిస్తున్నాయి కదా, ఆకులు బళ్ళెం ఆకారంలో ఉన్నాయి. అయితే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. విషయం ఏంటంటే, ఎందుకు ఉపయోగపడుద్ది అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సాంప్రదాయ వైద్య రంగంలో తేలు కుడితే నయం చేయడానికి ఈ తెల్ల తుమ్మిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అంటే చూసారా, తేలు కుడితే ఉపయోగపడే మొక్క ఇది ఒకటనమాట. తెలిసిన వైద్యులు దీన్ని ఎలా వాడాలో వాడి తేలు కుడితే దాని యొక్క విషాన్ని తగ్గిస్తారనమాట. అదేవిధంగా ఇది జ్వరాలను తగ్గించే సామర్థ్యం కూడా కలిగి ఉందన్నమాట. చాలామంది వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ యొక్క తుమ్మి మొక్కని ఆకుకూరగా వండుకుంటారనమాట. ఇది అద్భుతమైన యాంటీవైరల్గా కూడా పనిచేసే గుణం దీనికి ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు జ్వరాలను కూడా తగ్గించే గుణం ఉంది. అదేవిధంగా జ్వరం తగ్గించడానికి మరియు కడుపులో ఉన్న పురుగులు లేకపోతే నులి పురుగులు లాంటివి కూడా దీంతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నమాట. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన మొక్క. అంతేకాకుండా దీని పువ్వులు ఉత్తేజకరమైన ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. దాన్ని మీకు ఆ మాటని ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది అంటే ఎక్స్పెక్టోరెంట్, అపిరియంట్, తర్వాత డయాఫోర్టిక్ లక్షణాలు ఈ పువ్వులు కలిగి ఉన్నాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. మరి అంతేకాకుండా ఈ యొక్క ఆకుల్ని దేనికి ఉపయోగిస్తారంటే కీళ్ళ నొప్పులకు ఉపయోగిస్తారు. అదేవిధంగా సోరియాసిస్కి వాడతారు ఈ ఆకుల్ని. అదేవిధంగా చర్మం మీద దద్దుర్లు చికిత్సలో వాడుతూ ఉంటారు. అదేవిధంగా చర్మం మీద ఉన్న ఎలర్జీస్కి కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఇంత తక్కువ కంటెంట్ చెప్పడం జరిగింది, అంటే ముఖ్యమైన పాయింట్స్ చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే, లేదా నిజంగా తుమ్మి మొక్క ఇన్ని ఔషధ గుణాలు నమ్మితే ఒక లైక్ కొట్టండి. బాగుంది, ఇంకా నెక్స్ట్ ఉపయోగాలు కూడా పెట్టండి, నేను కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలియజేస్తాను.